హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. వరుస ఫ్లాప్లతో సతమతం అవుతున్నారు మాస్ మహారాజా రవితేజ. వాల్తేరు వీరయ్య తర్వాత ఆయన చేసిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు డిజాస్టర్గా నిలిచాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ ఏడాది విడుదలైన మాస్ జాతర సైతం నిరాశపరిచింది. దాంతో రేస్లో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ సాధించాలి. ఈ నేపథ్యంలో రవితేజ నటించిన మూవీయే భర్త మహాశైలకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రంలో రవితేజ సరసన అష్కా రంగనాథ్, డింపుల్ హైతీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, సత్య, వెన్నెల కిషోర్, సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. భీమ్స్ సిసిలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా, ప్రసాద్ మోరెల్లా సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చేరుకోరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం రవితేజ కెరీర్లో 76వది కావడం విశేషం. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్టు, పబ్లిసిటీ ఖర్చులు కలిపి భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీకి 35 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా సమాచారం. అయితే ఈ సినిమా కోసం హీరో రవితేజ ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. సినిమా హిట్ అయ్యి లాభాలు వచ్చిన తర్వాత అందులో వాటా తీసుకుంటానని నిర్మాతలకు రవితేజ హామీ ఇచ్చినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్తో పాటు విదేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ షూటింగ్ జరుపుకుంది. వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న రవితేజ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాను ట్రేడ్ వర్గాలు అంతగా ఆసక్తి చూపించకపోవడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ డిజిటల్ శాటిలైట్ హక్కులను జీ స్టూడియోస్ సంస్థ దక్కించుకున్నట్లుగా ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. ఇక ఆడియో డబ్బింగ్ హక్కు కూడా అంతంత మాత్రంగానే బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక భర్త మహాశైలకు విజ్ఞప్తి థియేట్రికల్ బిజినెస్ నామమాత్రంగా జరిగినట్లుగా తెలుస్తుంది. ఆంధ్ర, నైజాం, సీడెట్, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్స్ కలిపి ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తుంది. దాంతో రవితేజ మూవీ లాభాల్లోకి రావాలంటే 25 కోట్ల రూపాయల షేర్, 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. సంక్రాంతికి చిన్న, పెద్ద సినిమాలు కలిపి దాదాపు 7-8 చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ పోటీలో భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.